వైఆర్టీవీ తెలంగాణ నేను మీ జర్నలిస్ట్ ఉదయకిరణ్. ఈరోజు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో అభయహస్తం పేరు మీద కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ ఫామ్స్ని అయితే రిలీజ్ చేసింది. మంత్రివర్గంతో పాటు అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఉండి అక్కడ అప్లికేషన్ ఫామ్స్ని రిలీజ్ చేశారు. అదేవిధంగా కిషన్ రెడ్డి మాత్రం గట్టిగా మేము 10 నుండి 12 సీట్లు గెలవబోతా ఉన్నామంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆ నాయకులు ఆ నేతలు మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నారు, రైతు బంధు ఇంకా ఎందుకు పడలేదు, రైతు భరోసా అంటూ కూడా మీరు రైతులను మోసం చేసే ప్రక్రియను లేవనెత్తారు అని కూడా బీఆర్ఎస్ సంబంధించిన చూడాలి. ఈరోజు ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ వెలుగు దినపత్రిక తీసుకున్నట్టయితే మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. ఢిల్లీలో ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ. విభజన హామీలు పెండింగ్ నిధులపై చర్చ. శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వాలని కోరాం. బట్టి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన చట్ట ప్రకారం 2 రాష్ట్రాల్లో ఒక ప్రాజెక్టు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. అదే మాదిరి తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి అని కోరారు. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో రేవంత్ బట్టి భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన సమావేశంలో దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. విభజన హామీలు, పెండింగ్ నిధులు, ఇతర ఆర్థిక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు 6,283 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చామని చెప్పారు. ఏదైతే నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నరేంద్ర మోడీ గారితో కలవడం ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా అవసరం ఉంటేనే తన కొడుకును తాను కాపాడుకోవడానికి తమ బిడ్డపై ఉన్నటువంటి కేసులను వెలికి తీయొద్దు అంటూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళినంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏదైతే విభజనలో హామీలు ఇచ్చారో విభజన ప్రకారంగా ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కూడా ఆనాడు గవర్నమెంట్ చెప్పింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో, గతంలో టీడీపీ ఉన్నదో అక్కడ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మాకు కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి జాతీయ హోదాను కల్పించండి అంటూ కూడా వినతి చేసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 6,283 కోట్లు బకాయిలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ ఉన్నాయి, ఇవ్వండి అంటూ కూడా కోరారు. అంటే గతంలో నరేంద్ర మోడీ పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు, ప్రెస్ మీట్లలో కాబట్టి మన బహిరంగ సభలలో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన నన్ను పలకరించడం, ఆయన కొడుకుని సీఎం చేయడానికి నా దగ్గరకు వస్తుండే తప్ప నాకు తెలంగాణ రాష్ట్రం. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు కావచ్చు, మరి ఇన్ని ఏమైనా కానీ సంబంధించిన నేతలు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కడే నిజానికి కూడా నరేంద్ర మోడీతో భేటీ కావాల్సినటువంటి పరిస్థితి ఉండే. కాకపోతే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినవాడు కాబట్టి నరేంద్ర మోడీతో కలిస్తే ఏమైనా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి కాంగ్రెస్ భయపడి బట్టి విక్రమార్కను పంపించిందని కూడా వాళ్ళు ఒకటి చేస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళ వినతి ఏదైతే ఉందో అది జెన్యూన్గా విభజన చట్ట ప్రకారం అక్కడ జాతీయ హోదా కల్పించాల్సి ఉంది. గతంలో కేసీఆర్ వెళ్ళక అక్కడ పనులు చేయించుకోలేని పరిస్థితి కనిపించింది అని కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మంగళవారం సెక్రటరియట్లో ఫాక్స్కాన్ ప్రతినిధిని సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ ఫాక్స్కాన్కు సహకరిస్తాం. కంపెనీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ పారిశ్రామిక వృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది. ఇండస్ట్రీస్ సులభంగా అనుమతులు ఇస్తామని వెల్లడి. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ఫాక్స్కాన్తో ఒప్పందం. ఏదైతే నమస్తే తెలంగాణ దినపత్రిక రాసుకొచ్చిందంటే ఫాక్స్కాన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అది చెన్నైకి తరలి వెళ్ళింది.
చెన్నైకి తరలి వెళ్ళిందంటూ కూడా ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. కానీ ఇక్కడ వెలుగు దినపత్రికలో ఏం రాసుకొచ్చారు అంటే ఫాక్స్కాన్ ఎక్కడికి వెళ్ళలేదు, ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరైతే ఆ ప్రతినిధి ఉన్నాడో ఆ ప్రతినిధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కలిశారు. అక్కడ ఆయన సన్మానించి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఇంకా పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటూ కూడా ఆయనతో మాట్లాడినటువంటి సమాచారం వెలుగిచ్చింది. మరి ఏంటి ఆ రోజు 1000 కోట్ల ప్రాజెక్టు పోయింది అని చెప్పినటువంటి పేపర్ ఈరోజు ఇక్కడనేమో ఆయన కలుస్తూ ఉన్నాడు. నిజానికి కూడా మేము ఎక్కడికి వెళ్తలేము, మేము ఇక్కడే ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాము, ఇక్కడే ఫాక్స్కాన్ కూడా నిలబెడతామంటూ కూడా మరిన్ని కంపెనీలు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నామని కూడా ఇక్కడ ఈ వెలుగు దినపత్రిక రాసుకోండి. మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 2 కోట్లు. ప్రధానమంత్రి మోదీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య మంగళవారం 2 కోట్లు దాటింది. దీంతో ప్రపంచ దేశాల అధినేతల్లో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న లీడర్గా మోదీ నిలిచారు. నరేంద్ర మోడీ ఎప్పుడు నెంబర్ 1గానే ఉంటాడు, ప్రతి దాంట్లో నెంబర్ 1గానే ఉంటాడని క్లియర్గా చెప్పింది. అదే సబ్స్క్రైబర్లు కూడా 2 కోట్లు సబ్స్క్రైబర్లు ఉన్నారంట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొంత మేరకు చిన్న జనాభా మొత్తం ఆయనకే సపోర్ట్గా ఉన్నట్టు. ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మ్యాక్సిమం ఆయన సైడే ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. సముద్రం అడుగున దాక్కున్న వదలం. ఇటీవల ఇండియాకు వస్తున్న 2 వాణిజ్య నౌకలపై దాడి చేసిన వాళ్ళను సముద్రం అడుగున దాక్కున్న వదిలిపెట్టబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ మొన్న ఏదైతే వాణిజ్య సంపదకు సంబంధించినటువంటి నౌకల మీద దాడి చేసిరో డ్రోన్ దాడికి సంబంధించినటువంటి వాళ్ళు సముద్రానికి అట్టడుగున ఉన్నా కూడా మేము వదలబోము అని కూడా ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆ కారు నడిపింది షకీల్ కొడుకే. ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని పోలీసు అంతర్గత విచారణ తేలింది. ఇక్కడ దీంట్లో పెద్ద ట్విస్ట్లు చాలా ట్విస్ట్లు జరుగుతూ ఉన్నాయి. ఈయన బోధన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే షకీల్ ఈయన సోహెల్ ఈయన కుమారుడు. ఇది మొట్టమొదటిసారి ఏం కాదు, కారుతోటి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆయన ఎవరి మీదకంటే వాళ్ళ మీదకి ఎక్కేయడం, పెద్ద కార్లు ఉండడం, విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకొని అడ్డగోలిగా కారు నడిపే బాపతిలో ఆయన ఉన్నాడు. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండడంతో ఆయన చక్రం తిప్పి ఆయన మీద కేసు కాకుండా. అయితే నిన్న ఈ కేసులో టెస్ట్ ఏం జరిగిందంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి పని మనిషి ఎవరైతే ఉంటారో నేనే నడిపాను అని చెప్పి భుజాల మీద వేసుకొని తన సేటుని కాపాడే ప్రయత్నం చేస్తే అక్కడ దుబాయ్ నుండి కార్యక్రమాలు నడిపించినటువంటి షకీల్ ఆయన పోలీసు వాళ్ళని కొంతమందిని కొన్నారు అనే ఒకటే వస్తుంది బయటికి. తర్వాత ఆ పని మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన నిర్దోషి, సోహెల్ని పంపించడానికి అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజానికి కూడా సోహెల్ కారు నడిపాడు. కారు నడిపి సంపాదించిన దానికి ఇక్కడ కొంతమంది పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళను కూడా సస్పెండ్ చేశారు. బాబామర్దులు చెమట కక్కి సంపాదించలే. బీఆర్ఎస్ వేదపత్రంపై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్. రూపాయలు 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటు. ప్రజా సంపదను దోచుకున్న గత పాలకుల అవినీతిపై విచారణ శురువైంది. లెక్కలు కట్టి మొత్తం సొమ్ము అంటే బాబామర్దులు చెమట కక్కి సంపాదించాలి అని అంటున్నారు. కానీ వీళ్ళ మీద విచారణ ఎప్పుడు చేయబోతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో నమ్మాలి అంటే కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికలలో ఎంపీ స్థానాలను గెలిపించాలి అందరికంటే ఎక్కువగా అంటే వీళ్ళ మీద విచారణ చేపట్టాలి. చేస్తాం విచారణ స్టార్ట్ అయింది అంటున్నారు. కానీ ఈ విచారణ ఎప్పుడు చేయబోతా ఉన్నారు? చేస్తామనే మాటని చేసినాం అని చెప్పేది ఎప్పుడు చెప్తారని కూడా తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏపీ పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిల. లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ. షర్మిలకు పదవి వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్. వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్రంలో బాగానే ఆమె పాదయాత్ర చేసుకొచ్చింది. రాజన్న బిడ్డగా తెలంగాణ ఆమెకు మెట్టు ఇల్లుగా ఆమె కూడా చెప్పుకుంటూ వచ్చింది. తెలంగాణలో మేము పాగా వేస్తాము. పాగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్
అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఈమెకు చెల్లిందంటే మరోసారి కేసీఆర్ వచ్చే ప్రమాదం ఉంది అని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. మరి ఇంకోసారి ఏపీ పిసిసి చీఫ్గా ఆమెకి ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు, వైఎస్ఆర్సీపీకి ఎవరైతే అభిమానులు ఉన్నారో దాంట్లో వైఎస్ఆర్ టీపీకి కూడా కొంతవరకు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ షర్మిలకు చేస్తే షర్మిల పార్టీని విలీనం చేసే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. అక్కడ ఏపీ నేతలతో ఎవరైతే ఏపీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రుద్రరాజు ఉన్నాడో ఆయనను కూడా ఏపీకి సంబంధించినటువంటి బలమైన నేతలను కూడా ఢిల్లీ హైకమాండ్ పిలిచింది ఈరోజు మీటింగ్ సమావేశంలో. తర్వాత ఏపీపీసీసీ చీఫ్ ఆమెకి ఇస్తే కొంతమేరకు లోక్సభ ఎన్నికల్లో మనం గట్టెక్కొచ్చు అనే ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ జాతీయ పార్టీలకు తావు లేకుండా పోయింది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన జరగక ముందు కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంటుండే, బలమైన నేతలు ఉన్నారు. కానీ విభజన జరిగిన తర్వాత ఆ కాంగ్రెస్ నేతలంతా వైఎస్ఆర్సీపీ గూటికి చేరడం గమనార్హం. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది. అసలు వైఎస్ఆర్టీపీ విలీనం చేస్తారా? గతంలో అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కూడా వైఎస్ఆర్టీపీ విలీనం అన్నారు. ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రసీదు, అప్లికేషన్స్ అందుబాటులో ఉంచినాం. పొంగులేటి దరఖాస్తు చేసుకునేందుకు కంగారు పడదు. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్లో ఉంటుందో ముందే చెప్తాం. మారుమూల గ్రామాల చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి. 6 గ్యారెంటీలకు సంబంధించిన ఫారాలు వారితో పూర్తి చేయించాలి. గత ప్రభుత్వం ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసని కామెంట్స్. ఎవరు కూడా ప్రజాపాలన గురించి బెంగ చెందకండి. ఎందుకంటే దరఖాస్తు చేసుకునేటువంటి అప్లికేషన్లు కూడా అందరికీ అందుబాటులో ఉంచినాం. అక్కడ దరఖాస్తు చేసుకున్నాను ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ పెడతామో కూడా మేమే ముందు రోజు చెప్తామంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరం ముగ్గురు మంత్రులు కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ దీని గురించి చర్చించినాడు. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి చెంచు గ్రామాలు, గిరిజన గ్రామాలలో, అడవి ప్రాంతాలలో కూడా వారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. అందరి నిరుపేద కుటుంబాల దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు వెళ్ళాలంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం. 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం. కిషన్ రెడ్డి కేంద్రంలో 3వ గెలిచి హ్యాట్రిక్ కొడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్నా సీట్లు పెరిగినాయి. 28 రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెల్లడి. ఇక్కడ చెప్పుకునేది ఏంటి అంటే క్లియర్గా భారతీయ జనతా పార్టీలో ఇద్దరు ప్రముఖ నాయకుల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. కాబట్టి అక్కడ కరీంనగర్కి సంబంధించినటువంటి బండి సంజయ్ కానీ, హుజురాబాద్ సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ ఏమో కరీంనగర్ కావాలంటున్నారు. వీళ్ళిద్దరిని కాదని కొత్త అభ్యర్థిని తీసుకొచ్చే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా సమాచారం. కొత్త అభ్యర్థి అంటే హుజురాబాద్ సంబంధించి వీనవంగ మండలకు సంబంధించినటువంటి గ్రామస్తుడు పాడి ఉదయానందరెడ్డి, ఎవరైతే యుప్ టీవీకి సంబంధించినటువంటి ఫౌండర్ ఉన్నాడో ఆయన పాడి కౌశిక్ రెడ్డి కూడా స్వయాన పెదనాన్న కొడుకు అన్న అవుతారు. అదేవిధంగా ఆయన భారతీయ జనతా పార్టీ కోసం బలంగా కష్టపడ్డటువంటి నేత. ఆయనకు ఆర్ఎస్ఎస్ కూడా బలంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కరీంనగర్ నుంచి ఇక్కడ అసెంబ్లీలో ఈసారి గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు 8 మందిలో ఒక పాత నేతగా బీజేపీ పాత నేతగా ఒక రాజసింగ్ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ ఒకసారి గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీకి రావడం, ఆయన కూడా ఫ్లోర్ లీడర్ ఇవ్వడం భారతీయ జనతా పార్టీ. వాళ్ళిద్దరు తప్ప మిగతా 6 ఫేస్లు కూడా కొత్త ఫేస్లు. అందుకే కొత్త ఫేస్లను తీసుకపోతే న్యూట్రల్గా ఉన్నటువంటి ఫేస్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీని నమ్మే అవకాశం ఉంది అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర అధిష్టానం దీనికి చక్కచక్క అడుగులు వేస్తుందని కూడా సమాచారం అందుతుంది. చూడాలి మరి 10కి పైగా అంటే నిజానికి కూడా 33 లక్షల ఓట్ బ్యాంక్ని 16% ఓట్ షేర్ని చీల్చి వాళ్ళకంటూ కూడా 16% ఓట్ బ్యాంక్ ఉంది అంటూ కూడా కొంతమేరకు భారతీయ జనతా పార్టీపై కూడా తెలంగాణలో అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ని తప్పించడం ఇవన్నీ వల్ల అసెంబ్లీలో కొంతమేరకు సీట్లు తగ్గాయంటూ కూడా. మరి 28 తారీఖున రేపు అమిత్ షా రానున్నారంట తెలంగాణ రాష్ట్రానికి. అసెంబ్లీ ఎన్నికలలో మేము ఎలా ఓడిపోయాం కానీ ఓట్ శాతాన్ని పెంచుకున్నాం, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఓట్ బ్యాంక్ అనేది మాకు పెరిగింది అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తున్నాను అనమాట. లోక్సభ ఎన్నికలు మార్చిలోనే, ఫిబ్రవరి చివరిలో షెడ్యూల్. మీడియాతో చిట్ చాట్లో కేంద్ర మంత్రి శివన్ మరోసారి భారతదేశం మొత్తం ఎన్నికల హడావిడి కనిపించబోతా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి లాస్ట్లో అంటే 20 నుంచి 28 తారీఖు లోపు
షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మార్చిలో ఎన్నికలు రాబోతాయంటూ కూడా కేంద్ర మంత్రి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఐఎన్టీయూసీ వర్సెస్ ఏఐటీయూసీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో 13 యూనియన్లు కాడి వదిలేసిన టీబీజీకేఎస్ ఏఐటీయూసీకి మద్దతుగా తీర్మానాలు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్. తొలి ఫలితం ఇల్లందు, చివరి ఫలితం శ్రీరాంపూర్. అయితే ఇక్కడ మేము సింగరేణి ఎన్నికల్లో పోటీ చేస్తలేమని చెప్పి మళ్ళీ తర్వాత అక్కడ ఉన్నటువంటి టీబీజేకేఎస్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సెక్రటరీలు వీళ్ళందరూ రాజీనామా చేసిన పర్వంలో ఎమ్మెల్సీ కవిత మేముడిక పోటీ చేయబోతా ఉన్నాం, మనమే గెలుపు పొందబోతా ఉన్నామని చెప్పినటువంటి కవిత మరొకసారి ఇక్కడ సైలెంట్గానే ఉంది. ఎందుకంటే సిపిఐ పార్టీకి శత్రువుకు శత్రువు మిత్రుడైనట్టు ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి టీబీజేకేఎస్కి వర్సెస్ ప్లస్ ఏఐటీయూసీ రెండు మద్దతు కలిసి వీళ్ళిద్దరికి శత్రువు. కానీ ఏఐటీయూసీ అంటే సిపిఐకి సంబంధించిన అనుబంధ సంస్థ, కానీ ఇక్కడ ఐఎన్టీయూసీ అంటే కాంగ్రెస్. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటులో భాగంగా సిపిఐ ప్లస్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నాయి. చూడాలి మరి అసలు టీబీజేకేఎస్ ఒకవేళ రాకపోయి ఉంటే మేము ఇద్దరం పొత్తులో భాగంగా ఇనామినేట్ చేద్దామని అనుకున్న ఆలోచన. మరి దానివల్ల కానీ 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయిందంట. ప్రతి సింగరేణి కార్మికుడు ఓటు వేసి ఇక్కడ ఎలక్షన్ జరిపించాల్సిందిగా అందరిని కోరుకున్నారు. 7 గంటల తర్వాత తొలి ఫలితం ఇల్లందు ఇస్తారంట, చివరి ఫలితం శ్రీరాంపూర్ ఇస్తారంట. చూడాలి, రాత్రి దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వైఆర్టీవీ తెలంగాణలో ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది. మాజీ ప్రియుడిని కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర. పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం. యువతి సహా ఐదుగురు అరెస్ట్. హైదరాబాద్లో ఘటన. మాజీ ప్రియుడిపై కోపం పెంచుకున్న ఓ యువతి అతని గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నింది. మాజీ ప్రియుడు కారులో గంజాయి పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని పట్టించింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో యువతి సహా ఆమెకు సహకరించిన 4 పోలీసులకు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కోదండరామ్ నగర్కి చెందిన కాశగోని ప్రవీణ్ కుమార్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ బ్రేకప్ అనేది ధరించి ఆమె మాజీ ప్రియునిపై కక్ష సాధింపు కోసం 30 కారులో గంజాయి పెట్టి ఆయనను ఇరికించే ప్రయత్నం చేసిందంట. కాకపోతే విచారణ చేపడితే ఈమెతో పాటు 5 మంది అయితే దొరికిరంట. బైకులు ఆటోలకు చలాన్లపై 80% డిస్కౌంట్. ఆర్టీసీ బస్సులకు 90% రాయితీ. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం సర్కార్ ఆఫర్. ఉత్తర్వులు జారీ. అర్ధరాత్రి నుంచి అమల్లోకి చలాన్ పోర్టల్ అప్డేట్ చేసిన అధికారులు. కానీ ఈ చలాన్ పోర్టల్ పనిచేయడం లేదు, సర్వర్ డౌన్ వస్తూ ఉంది. దయచేసి దానికి సంబంధించి శుభ పరిణామం. ఎందుకంటే వాహనదారులకు మొత్తంగా కట్టుకోలేని వాళ్ళు 80% తీసుకొని ఆర్టీసీ బస్సులకు సంబంధించి 90% రాయితీని తీసుకొని కట్టే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గతంలో 45 రోజులనే 300 కోట్లు చలాన్ల మీద వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే ఈ చలాన్ పోర్టల్ పనిచేయడం లేదు. దాన్ని కూడా మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా సమాచారం ఉంది. కానీ మరి ఏం చేస్తారో చూడాలి. ఇది వెలుగుకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు. అదేవిధంగా దిశ ఈ పేపర్ తీసుకుంటే చిన్నమల్ల సార్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రెడ్డిపై కేసు. సిఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు. ఈ కేసుకు సంబంధించి ఈయనకు సంబంధించి సిఐ దుర్గారావు ఎవరైతే ఖైరతాబాద్కు సంబంధించినటువంటి నేత ఉన్నాడో సిఐ ఉన్నాడో, ఆయన పంజాగుట్టకు సంబంధించినటువంటి సిఐ ఉన్నాడో, ఆయన దుర్గారావు పైగా సస్పెన్షన్ వెయిట్ చేశారు. ఈయన ఆల్రెడీ దుబాయ్ వెళ్ళిపోయిందంట. సోహెల్ తండ్రి కాడికి అయితే సోహెల్ వెళ్ళిపోయిందంట. సోహెల్ వెళ్ళిపోవడంతో అక్కడ ఏం జరుగుతూ ఉంది, మరి ఆయన పట్టుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పట్టుకొచ్చే ప్రయత్నం భాగంగా మరి ఏమైనా చేయబోతా ఉన్నారా, లేకపోతే ఎలా తీసుకురాబోతా ఉన్నారా అన్నది కూడా. ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది సోహెలే, కానీ మరొకరిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు. డీసీపీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి. పరారీలో నిందితుడు, లుకౌట్ నోటీస్ జారీ. పంజాగుట్టకు సంబంధించినటువంటి సిఐ దుర్గారావు సస్పెన్షన్ కూడా జరిగింది. ఒకరు గుద్దితే వాళ్ళ పని మనిషి మీద కేసు చేసే ప్రయత్నము, ఒక డొంక తిరుగుడు కేసు చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నేరుగా డీసీపీ దిగి విచారణ చేపడితే దాంట్లో నిజాలన్నీ బయటపడ్డాయి. ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్. బైకులు ఆటోలకు 80% రాయితీ.
కార్లు లారీలకు 60%, ఆర్టీసీ బస్సులకు 90%. వచ్చే నెల 10వ తేదీ వరకు ఛాన్స్, జీవో జారీ చేసిన ప్రభుత్వం. కానీ ఇదే మనం ఇంసేపు మాట్లాడుకున్నాం ట్రాఫిక్ చలనాలకు సంబంధించి 80% రాయితీ అంటే దాదాపు 50% అంటే సగానికి సగం అయితే ఒక 20% కూడా మనం కట్టే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా కట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, ఫిజికల్ వెరిఫికేషన్ 12 గైడ్లైన్స్, అర్హుల నిర్ధారణకు 16 ప్రామాణికాలు. తేడాలకు వెరిఫికేషన్ ఆఫీసర్దే బాధ్యత. భూములు వివరాలు భూమాతలు అప్లోడ్. 3 రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం సమీక్ష. డాక్యుమెంట్ రూపొందించిన సివిల్ సప్లైస్ స్టడీ తర్వాత వెలువడనున్న అధికార ప్రకటన. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల జారీకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సన్నాహాలు మొదలుపెట్టింది. గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నారు. అనంతరం అర్హులైన వారికి జనవరిలోనే కార్డులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నది. ఇందుకోసం అనుసరించాల్సిన విధానాన్ని, అర్హులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలతో గైడ్లైన్స్ రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 24వ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ చర్చించడం కోసం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 5 పేజీల డాక్యుమెంట్ తయారు చేసింది. ఫిజికల్ వెరిఫికేషన్ 12 గైడ్లైన్స్, అర్హుల నిర్ధారణకు 16 ప్రామాణికాలకు అందులో పేర్కొంది. పరిమితులు కొన్ని. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో ₹1,00,000, పట్టణాల్లో 2 లక్షలు దాటొద్దు. కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాల మాగాని 7.5 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ ఉండకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులై ఉండకూడదు. ప్రభుత్వ పింఛన్దారులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్ర సమయరోధులు కాకూడదు. 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, జేసీబీలు ఉండకూడదు. భారీ స్థాయి వ్యాపారాలు, ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, పెట్రోల్ బంకులు, రిగ్ ఓనర్లు, షాప్ ఓనర్లు ఉండొద్దు. దయచేసి ఈ ఒక్క దాన్ని అయితే మార్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏంటంటే ఈ 4 వీలర్, కమర్షియల్ వెహికల్స్, జేసీబీలు అంటే దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు ఈ రెండింటికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ఈ 4 వీలర్కి సంబంధించి ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వాళ్ళ పొట్ట గడుపుకోవడానికి ట్రావెల్స్లో పెట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి మీద కూడా భారం పడే అవకాశం ఉన్నది. భారం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రిటర్న్ కట్టే కమర్షియల్ వెహికల్స్ అంటే ట్యాక్స్ ప్లేట్స్, ఇది 4 వీలర్స్ అంటే 4 వీలర్ సంబంధించి ట్రావెల్స్లో పెట్టే అవకాశం ఉన్నది. వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్నవారికి కూడా తన గ్రామానికి చేరుకోవడానికి 4 వీలర్ని ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా తీసివేస్తారా అనేది కూడా ఈ యొక్క దాన్ని తీసివేయాలంటూ కూడా ఆలోచిస్తున్నారు. కుటుంబ వార్షికదాయకం అంటే కుటుంబం మొత్తం గ్రామాల్లో 1,00,000 వరకు ఉండొచ్చు అంట. తర్వాత పట్టణాల్లో 2 లక్షల వరకు 2 లక్షలే పరిమితి దాటితే మాత్రం తెల్ల రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు అంటూ కూడా దాంట్లో కొన్ని పరిమితులలో ఇదొకటి. కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాల మాగాని 7.5 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే కుటుంబానికి మొత్తానికి అంటే 3.5 ఎకరాల మాగాని అంటే పంట, తర్వాత మెట్ట కన్నా ఇది కూడా 10 ఎకరాల దగ్గరకు ఉంది. ప్రభుత్వ ఈ ఉద్యోగులు మనం మన వైఆర్టీవీ తెలంగాణలో మాట్లాడుకున్నట్టుగా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. చూడాలి మరి 4 వీలర్కి సంబంధించిన దాన్ని ఉంచుతారా, తీసివేస్తారా అనేది. రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి, ప్రధాని కోరిన సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీలో మోడీతో భేటీ. 13 అంశాలపై రిక్వెస్టులు. శ్వేతపత్రాల అంశాలను పీఎంకు వివరించాం. సమస్యల పరిష్కారానికై సానుకూలంగా స్పందించారు. మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, విభజన హామీలు నెరవేర్చండి. ఇది కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి జాతీయ హోదా కల్పించాలంటూ కూడా నిన్న ఏవైతే పాత బకాయిలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన దాంట్లను కూడా విడుదల చేయాలంటే నిన్న కలిసినటువంటి పరిణామం. జన సమూహాల నియంత్రణకు ప్లాన్. కోవిడ్ కేసుల పెరుగుదలతో సర్కార్ అలర్ట్. న్యూ ఇయర్ వేడుకల్లో కంట్రోల్ మస్ట్. ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ నివేదిక. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, పబ్బులకు ముందస్తు సూచన. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనసమూహాల నియంత్రణ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ నివేదిక మేరకు న్యూ ఇయర్ వేడుకల్లోనూ కరోనా మార్గదర్శకాలను పాటించాలని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, పబ్బులకు ఆదేశాలు అందాయి. అంటే మరోసారి కరోనా విజృంభిస్తుంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో
4 రోజుల గడువులో న్యూ ఇయర్ వేడుకలు చేయబోతా ఉన్నారు. హోటళ్ళు, పబ్బులు అన్ని దాంట్లోనూ కూడా జన నియంత్రణ తగ్గించాలి. జన నియంత్రణ తగ్గించకపోతే ఒకరి నుండి ఒకవేళ 1000 మంది ఉన్న కాడ 2-4 ఉంటే ఆ నలుగురిది కాస్త 1000 మందికి పాకే అవకాశం ఉన్నది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్లకు అది పాకే అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ నియంత్రణ జరగాలి. నియంత్రణ జరిగిన తర్వాత అందుకే మరోసారి ఏదైతే 12 గంటల 45 నిమిషాల వరకు పోలీసు వాళ్ళు టైం ఇచ్చారో దాన్ని కూడా కుదించే అవకాశం ఉన్నది. ఇక్కడ ఈ యొక్క మాస్కులు మస్ట్ అండ్ స్టూడ్గా వాడండి. ఎందుకంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఉస్మానియాలో ఆల్రెడీ ఉస్మానియా హాస్పిటల్లో ఒకరు మృతి చెందిన ఘటన మనం వింటూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ ఏం చెప్తా ఉన్నారంటే ఒక JN1 సంబంధించినటువంటి కోవిడ్తో వాళ్ళు మరణించలేదు. వాళ్ళకు స్వతహాగా వాళ్ళ ప్రాబ్లమ్స్, బాడీలో ప్రాబ్లమ్స్ ఉండడం, హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ యొక్క JN1 అటాక్ కావడంతో వాళ్ళు మరణించారంటూ కూడా చెప్తా ఉన్నారు. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోండి. 1000 టెస్టులు చేయించుకుంటే 2-3 బయట పడుతున్నాయని కూడా నిన్న మనకున్నటువంటి సమాచారం. ఖేల్ రత్న అర్జున అవార్డు వెనక్కి రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం. ప్రధాని మోడీ లేక మీది మొత్తంగా బ్రిజ్భూషణ్కి సంబంధించినటువంటి వార్త. రెజ్లర్కి సంబంధించి ఆ రోజు ఆయన మీద చేసినటువంటి వాక్యాలు, దానికి సుప్రీంకోర్టులో కూడా ఆయన వైపే పాజిటివ్గా రావడం, అందుకు మేము ఉండలేము దీంట్లో అంటూ కూడా వాళ్ళు బయటకు. మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు, ఆయన కుమారుడు ప్రశాంత్ పైన. రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్పై కూడా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి ఫిర్యాదు. భూముల విషయంలో వేధించారంటూ కంప్లైంట్. ఇది గత ప్రభుత్వంలో జరిగిన దానికి తప్పిదానికి ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, అక్కడ మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ కావచ్చు, మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి తనయుడు అమోయ్ కుమార్ కావచ్చు, ఇక్కడ భూముల విషయంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతిని వేధించారంటూ కూడా ఆమె కేసు వేసిన తర్వాత వీళ్ళ మీద కేసు విచారణ జరిగిన తర్వాత ఎస్సీ అట్రాసిటీ కేసు కానీ పెట్టడం జరిగిందంట. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే హవా. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ హవా కొనసాగించబోతుందని ఏబీపీ ఓటర్ తాజా సర్వే నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలోని 17 లోక్సభ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానం గెలుచుకుంటుందని ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. బీఆర్ఎస్ 3 నుంచి 5, బీజేపీ 1 నుంచి 3, ఇతరులకు 1 నుంచి 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పింది. కేంద్రంలో మాత్రం ఈసారి కూడా మోడీ ప్రభుత్వం వస్తుందని అభిప్రాయపడింది. బీజేపీకి 1 నుంచి 3, ఇతరులకు 1 నుంచి 2. ఏబీపీ ఓటర్ తాజా సర్వే నివేదిక వెల్లడిలో 6 గ్యారెంటీలతో పెరిగిన ప్రజాదరణ చెప్పుకున్నాం కదా నిన్న మనం. దీని గురించి వైఆర్టీవీ తెలంగాణ ముందుగస్తానుగా చెప్పింది. ఏబీపీ ఓటర్ సర్వే 9 నుండి 11 అంటుంది. మరి చూడాలి 6 గ్యారెంటీలలో కనీసం విఫలమైతే ఇక్కడ లోక్సభ స్థానాల్లో ఇక్కడ వీళ్ళు 9 కాదు కదా 2-3 ఉడక గెలవని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే 6 గ్యారెంటీల వల్లనే ప్రజాదరణ పెరగడం, తెలంగాణ ప్రభుత్వం రావడం. అదేవిధంగా ఇక్కడ ఈయన సునీల్ కనుగోలు కూడా సర్వే ఆధారంగా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సునీల్ కనుగోలు కూడా ముఖ్య పాత్ర పోషించినటువంటి పరిస్థితి. సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన ప్లాన్ చేస్తున్న టీం కాంగ్రెస్. సునీల్ సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి సీట్లకు ఫుల్ డిమాండ్. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ సీట్లకు లేదు. ఇవి ఇక్కడ ఖమ్మం, నల్లగొండ, భువనగిరి. ఈ ఖమ్మం సంబంధించినటువంటి ఎంపీ సీట్ని రేణుకా చౌదరి లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చే ప్రక్రియ నడుస్తూ ఉంది అంట. దానికి సంబంధించిన లాబింగ్ కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ సునీల్ గన్గోల్కి సంబంధించినటువంటి సర్వే ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అని అసెంబ్లీ సీట్లో వీళ్ళే గెలుపు గుర్రాలని సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి సర్వే ఉందో వాళ్ళకి ఇస్తేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా ఏర్పడిందని కూడా ముమ్మాటికి నిజం అది. కాకపోతే ఇక్కడ ఖమ్మం, నల్గొండ, భువనగిరి సీట్లకు ఫుల్ డిమాండ్. ఎందుకంటే నల్గొండ, భువనగిరి ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉంది. అక్కడ ఫుల్ మహబూబ్నగర్, నాగర్కర్నూల్ సీట్లకు సైతం ఫుల్ డిమాండ్ ఉందంట. చూడాలి సంక్రాంతి తర్వాత ఇస్తారంట. ఏమిస్తారు ఏం సంగతి. ఓఆర్ఆర్కు రైతు బంధు పరిహారం పొందిన ఆ ల్యాండ్స్ రైతుల పేరిటే. ప్రభుత్వం భూమికి బదులుగా పట్టాగా ఎంట్రీ. తప్పుల తడకగా ధరణి పోర్టల్ డేటా. 2017 రికార్డుల ప్రక్షాళనలోనే నిర్లక్ష్యం. పాత డేటా ఆధారంగా 1B జారీ. పాస్ పుస్తకాలు పొందిన పాత రైతులు. క్రయ విక్రయాలతో కొత్త హక్కుదారులు. ఓఆర్ఆర్కే రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ క్లియర్గా రాసుకొచ్చింది దిశ. ఏం రాసుకొచ్చింది? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఎవరైతే రైతులు ఓఆర్ఆర్కి
ఇచ్చారో వాళ్ళకు 2017 ధరణి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు పాత పాస్బుక్ల ప్రకారంగా వాళ్ళ ప్రక్రియ మొదలుపెట్టి వాళ్ళకు రైతు బంధు వేసుకునే కార్యక్రమం చేశారు. కొండలకేసారు, గుట్టలకేసారు, వాగులకేసారు, వంకలకేసారు, కాల్వలకేసారు, మునిగేదానికేసారు, నిలబడేదానికేసారు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు వేసారు. నాశనం పట్టించారు, నాశనం. ఇక్కడ క్లియర్గా ఇది దిశకు సంబంధించినటువంటి ఇది ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూస్తున్నాం ఒకసారి. ఆజ్కి బాత్, నెత్తురు మండే శక్తుల నిండా దండిగా ఉన్న యువతకు నైపుణ్య సానబట్టి దేశాభివృద్ధికి తోడ్పడేలా తీర్చిదిద్దాలి. కాలం చెల్లిన మూస పద్ధతిలో స్వార్థానికి వాడుకుంటే వ్యసనాలకు బానిసైతే యువశక్తి నిర్వీర్యమవుతుంది. పాలకులు నవతరానికి ఉద్యోగ ఉపాధులు కల్పించి బంగారు భవిష్యత్తు నిర్మించాలి. లేదంటే భంగపడ్డ యువత పిడికిలెత్తితే ఏ శక్తులు నిలబడవు సుమా. యువతకు సంబంధించి ఆజ్కి బాద్ ఆదాబ్ హైదరాబాద్ తీసుకొని వచ్చింది. ఏం తీసుకొని వచ్చిందంటే నెత్తురు ఉరుకులాడే సమయంలో, నెత్తురు మరుగుతున్న సమయంలో యువతకు ఏదైనా ఉద్యోగ కల్పన చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళని ఒక దారిలో పెట్టండి, రాజకీయాలకు తీసుకురండి, ఇవంటూ కూడా ఆజ్కి బాద్ రాసుకొచ్చింది. వాళ్ళని కనుక యువతను కనుక ఏమైనా స్వార్థాలకు వాడుకుంటే, వాళ్ళు కనుక మద్యానికి బానిసలై ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలైతే వాళ్ళందరూ పిడికిలెత్తితే ఎంత పెద్ద శక్తి అయినా కూలాల్సిందే అంటూ కూడా ఆజ్కి బాత్ రాసుకొచ్చింది. అన్న ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి కానీ పేరు ఎవరు చేయాలి. వాకాటి కరుణ మాయాజాలం, కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్లో గోల్మాల్, క్రమబద్ధీకరణ భారీ ఎత్తున ముడుపులు, 61 మంది డిగ్రీ లెక్చరర్ల పర్మనెంట్, ఒక్కొక్కరి నుంచి 5 లక్షలు. ఫేక్ పిహెచ్డి అభ్యర్థుల క్రమబద్ధీకరణ, 47 మంది నకిలీ డాక్టరేట్లే, పాత్రదారులుగా జేడీ ఆర్జేడీలు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లోను గోల్మాల్, 67 మంది అన్ఎయిడెడ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పర్మనెంట్లోనూ చేతివాట. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను తుంగలో తొక్కిన వైనం. ఈ అవినీతి వెనుక నవీన్ మిట్టల్ పాత్ర. కాంట్రాక్ట్ అధ్యాపకం క్రమబద్ధీకరించాలంటే పిహెచ్డి తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ 61 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ అయితే అందులో సుమారు 47 మంది ఫేక్ పిహెచ్డీలతో ఉద్యోగం చేరినట్లు సమాచారం. ఇందుకోసం వారు నార్త్ ఇండియా నుంచి దొంగ పిహెచ్డి పట్టాలను తీసుకొచ్చి సబ్మిట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఉన్నత విద్యాశాఖలో గోల్మాల్ జరిగింది. కళ్ళు బైర్లు కమ్మే అవినీతి బయటపడింది. ప్రభుత్వ కాంట్రాక్ట్ డిగ్రీ కళాశాల అధ్యాపకుల క్రమబద్ధీకరణ, ఉన్నత స్థాయి అధికారులు తమ తాబేదారులను అడ్డుపెట్టుకొని అందిన కాడికి దండుకొని ఆర్డర్స్ పాస్ చేసినట్టు తెలిసింది. ఒక డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ నుంచి 5 లక్షలు పుచ్చుకొని పోస్టింగ్స్ ఇచ్చేశారు. ఇందులో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ వరకు ముడుపులు ఇదంతా నడిపించింది వాకాటి కరుణ అయితే, ఈమె వెనుక నడిపించింది నవీన్ మిట్టల్. నవీన్ మిట్టల్ నడిపించిండు. నవీన్ మిట్టల్ ఏం చేసిండు, దొంగ పిహెచ్డీలు ఇచ్చి వాళ్ళకు ఒక్కొక్కరు తాను నుంచి 5 లక్షలు తీసుకొని మళ్ళీ వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో పట్టాలు పొందిన వాళ్ళు కాదు సుమా, నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి పిహెచ్డీ పట్టా తెచ్చుకొని ఇక్కడ 5 లక్షలు వాకటి కరుణకు కావచ్చు, ఈయన మీద ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు, ఒక్కొక్క పిహెచ్డి పోస్టింగ్ రెగ్యులరైజ్ అయినటువంటి 61 మంది అయితే 61 మందిలో 47 మంది పిహెచ్డీలు ఫేక్ అంట. అంటే ఒక్కొక్కరు 5 లక్షలు ఇంటూ 47 మంది, ఎన్ని పైసల కుంభకోణం జరిగిందంటున్నారు. నవీన్ మిట్టల్ ఏ శాఖకు సంబంధించి దాంట్లో ఉంటే దాంట్లో పూర్తిగా అవినీతి పరమే. ఈ ఆదాబ్ హైదరాబాదు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది అవినీతి పరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే నవీన్ మిట్టల్ మీద ఆదాబ్ హైదరాబాద్ రాసినటువంటి కథనానికే నవీన్ మిట్టల్ తొలగింపు అనేది జరిగిందనేది ముమ్మాటికి నిజం. ఇప్పుడు వాకాటి కరుణ, అదేవిధంగా యాదాద్రికి సంబంధించినటువంటి ఈవో, ఆమె అయితే డైరెక్ట్ ఏకంగా పైకే ఆటోలను రానియకపోతుండే, బస్సులను రానియకపోతుండే, ఏం రానియకపోతుండే, పైన పార్కింగ్ పెడితే 500, లడ్డు తీసుకుంటే 100 రూపాయలు. చెత్త దేవాలయాలను వదలలేదు, విద్యా సంస్థలను వదలలేదు, విద్యాశాఖను వదలలేదు. ఆమె గత విద్యాశాఖ మంత్రి ఉంటుండే సబితాయింద్రారెడ్డి, ఏం జరిగినా కూడా ప్రెస్ మీట్కి వచ్చి ఇట్లా కూర్చుంటుంటే కేటీఆర్ మాట్లాడుతుండే. ఇసొంటోలను ఎంకరేజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్. ఇలా ఇసొంటోలను ఎంకరేజ్ చేసింది నవీన్ మిట్టల్ని ఎంకరేజ్ చేసింది కేసీఆర్. అవినీతి పరుల మొత్తం అవినీతి అయిపోయింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరాం,
పెండింగ్ నిధులు విడుదల చేస్తేనే మనుగడ సాధ్యం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి. ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ భట్టితో కలిసి ప్రధానితో సమావేశం. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి, సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ. భేటీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో పార్టీ ఏదైనా మనకు భారతదేశ ప్రధాని అంటే ప్రధాన పౌరుడు, భారతదేశంలో ప్రధాన పౌరుడు కాబట్టి ఆయనను కలిసే అవసరం ఉన్నది. అందుకే కలిసినాం. ఆయన ఏదైతే పెండింగ్ నిధులు ఉన్నాయో విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్రం మనుగడ లేదు. పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి దాన్ని కూడా జాతీయ హోదా ఇవ్వండి అంటూ కూడా రాసుకుంటుంది. దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా, భక్తులకు అవసరమైన బోట్లు ఏర్పాటు చేస్తా, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ దత్తాత్రేయ ఆలయాన్ని దత్తకు తీసుకుంటాను కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది ఆదాబ్ హైదరాబాద్. కౌన్ బనేగా సింగరేణి బాద్షా, హెడ్ ఆఫీస్లో బాగా వేసేది ఎవరు? నల్ల సూర్యుల ఓటు ఎటు? బరిలో 13 ప్రధాన పోటీల్లో 4 సంఘాలు. సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఓటింగ్. సింగరేణి ఎవరు బాద్షా అనుకుంటారా? ఆర్బీఐకి బాంబు బెదిరింపు. ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టాం. మధ్యాహ్నం 1 నుండి 30 వరకు డెడ్లైన్. ఖిలాఫత్ ఇండియా పేరిట బెదిరింపు ఈమెయిల్. దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందంటూ వెల్లడి. నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్. ఆర్బీఐ లాంటి ఒక పెద్ద సంస్థ, ఆర్బీఐ అంటే దేశానికి ఒక గౌరవం. అక్కడ ఆర్బీఐకే బెదిరింపులు వచ్చినాయంట. ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టాము. ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ ఇద్దరు రాజీనామా చేస్తే శాంతిస్తామంటూ కూడా దీని మీద ఆల్రెడీ విచారణ చేపట్టారు. విచారణ కూడా జరుగుతూ ఉంది. వెహికల్ చలాన్లపై బంపర్ ఆఫర్. నేటి నుంచి చెల్లింపులకు అనుమతి. అందుబాటులో వచ్చిన వెబ్సైట్ అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జారీ. పైసా పేకో బిల్లు, పైసలు ఇచ్చిన వారి బిల్లులు మాత్రమే పాస్ అయ్యేవి. అడిగిన కాడికి సమర్పించుకుంటేనే పైసలు వచ్చేవి, లేదంటే ముప్పు తిప్పలే, నానా కష్టాలే. ఇది గత సర్కార్ హయాంలో ఆర్థిక శాఖ పరిస్థితి. అప్పట్లో సూత్రధారిగా రామకృష్ణారావు, పాతదారులుగా పిఎస్ శ్రీహరి, మంగమ్మ, వినోద్, శ్యామ్. వేల కోట్ల ప్రజాధనాన్ని లూటి చేసిన మాయగాలు. ట్రబుల్ షూటరే రాష్ట్ర ఖజానాకు ట్రబుల్గా మారిండా. నూతన ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరూ దొంగలని రాసిండు. ఆదాబ్ హైదరాబాద్ వీళ్ళందరూ దొంగలని రాసిండు. ఈయన ట్రబుల్ షూటర్ కాదు. ట్రబుల్ షూటర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు పడ్డది కదా. ఇబ్బందులు పడ్డాక ఎవరైతే పైసలు ఇస్తారో, ఎవరైతే పైసలు గట్టిగా సమర్పించుకుంటారో వాళ్ళందరి పైసలు వాళ్ళ ఫైళ్ళు కదులుతుండే. దీనిలో ప్రముఖ పాత్రధారులుగా రామకృష్ణారావు, వెలమదొర, ఇక్కడ పిఎస్ శ్రీహరి, మంగమ్మ, వినోద్, శ్యామ్ అనేటోళ్ళు వేల కోట్లలో ప్రజాధనాన్ని లూటి చేసిన మాయగాలు. నూతన ప్రభుత్వం వీళ్ళపై విచారణ చేపట్టాలి అంటూ కూడా ఆదాబ్ హైదరాబాద్ గట్టిగా వీళ్ళపై అవినీతిపై ఒక హుకుం పాదం, ఒక గట్టి పాదం వేసే పరిస్థితి ఆదాబ్ హైదరాబాద్ ఉంది. నిజానికి కూడా అవినీతిని బయటికి తీసుకురావాలంటే ఆదాబ్ హైదరాబాద్ తర్వాతనే ఏ పేపర్ అయినా. వచ్చే 2 ఏళ్లలో 25,000 ఉద్యోగాలు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఫాక్స్కాన్ ప్రతినిధులతో అంటూ కూడా ఒక ప్రధాన వార్తను తీసుకొని వచ్చింది. నెక్స్ట్ తెలంగాణను తీసుకుందాం. తెలంగాణకు సంబంధించి ఇక్కడ రైతు బంధు మింగిన అమాత్యుడు ఎవరు? రూపాయలు 7,700 కోట్లు ఎక్కడ పోయాయి? దక్షిణ తెలంగాణకు చెందిన ఓ అమాత్యుడు. కాంట్రాక్టు బిల్లులో క్లియర్ అయినట్టు సమాచారం. గత ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేల ఖర్చంతా ఆయనదే. ఎంపీ ఎన్నికల నేపథ్యంలోనే ఆయన బిల్లులు క్లియర్. 1,000 కోట్ల విలువైన నా బిల్లులు పెండింగ్లో పెట్టారని గత సర్కార్పై ఆరోపణలు చేసిన సదరు నేత. ఇప్పటికీ రైతు బంధు పడకపోవడంతో అనుమానాలు. అన్నదాతల కంటే అమాత్యుడు ఎక్కువయ్యాడా? రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్న రైతాంగం. నవంబర్ 28న రైతు బంధు వేసేందుకు రూపాయలు 7,700 కోట్లు సిద్ధం చేసిన గత ప్రభుత్వం రాజకీయ ప్రసంగాలతో రైతు బంధుకి ఈసీ బ్రేక్. ఏం పర్లేదు, మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న వేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటన. అధికారంలో వచ్చాక రైతు బంధుపై గప్చూప్. ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీంలో మంత్రి ఉన్నాడు. ఆయన కాంట్రాక్టర్ కూడా. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోనానికి గతంలో శపథం పట్టాడు. అంతేకాదు ప్రచారంలో ఏ వేదిక ఎక్కినా కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగేవాడు. నా బిల్లులు ఆపేశారంటూ
పెడబబ్బులు పెట్టేవాడు. ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు ఇదే ప్రచారం. అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా తాకని అంటూ సినిమా డైలాగులు పేల్చేశారు. ఆయన దృష్టికి బాగుండి ఆయన చేరిన పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే ఆ డబ్బులన్నిటిని ఒక సైన్తో అకౌంట్లోకి మళ్లించుకున్న టాక్. అసలే సదరు మంత్రికి దాదాపు 19 మంది ఎమ్మెల్యేల టీం ఉందట. ఎక్కువ తక్కువ చేస్తే ఎక్కడ తన పదవికి ఎసరు పెడతారేమో అని సీఎం గారు వెంటనే ఆ బిల్లును క్లియర్ చేశారని ప్రచారం జరుగుతోంది. రైతు బంధు పెట్టి మరి ఆ డబ్బులను ఇటు మళ్లించినట్టుగా రాజకీయ వర్గాల టాక్ నడుస్తుంది. దీంతో పెద్దల బొక్కసాల్లోకి డబ్బులు పంపే సీఎం రేవంత్ తనపై మాత్రం సీతకన్ను వేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు రైతులు. అంటే ఇక్కడ తెలంగాణ పేపర్ ఏం రాసుకుని వచ్చిందంటే రైతు బంధుకు సంబంధించినటువంటి ఏదైతే రైతు భరోసా పేరు మీద ఉందో దానికోసం గత ప్రభుత్వం 7,700 కోట్లు ఉంచింది. 7,700 కోట్లు ఉంచితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అని చెప్పుకో రాసుకుని వస్తున్నారు. కానీ మంత్రి కాదు ఆయన పార్టీ మారడంతో అదే అదృష్టంగా అధికారంలోకి వచ్చింది. గతంలో మన బిల్లులు ఆపేశారంటూ లబోలిబో దాక్కున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాన్నే ఎమ్మెల్యే సీటు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాగని అని చెప్పి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఆయన 19 మంది ఎమ్మెల్యేల బలం ఉందంట. బలముందుకి సంబంధించి నాకు నా డబ్బులు ఇవ్వకపోతే, నా కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వకపోతే నేను వేరే అని బెదిరిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి ఇచ్చినట్టుగా రాసుకుంటూ వస్తున్నాడు. నిజానికి కూడా దీంట్లో ఎంతవరకు నిజం ఉందో నిజం లేదో కానీ రైతు బంధుకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మాత్రం కొంచెం ఒక తాంబేలు నడవడంతో ప్రజల్లో అటు బీఆర్ఎస్ నేతలకు ఒక పదునైన అస్త్రాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన డిసెంబర్ 9నే ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతల చేతికి మాత్రం ఒక ఖడ్గం దొరికినట్టుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికకు మంచి ఆఫర్ దొరికినట్టుగా యూజ్ చేస్తూ ఉన్నారు. రేవంత్ నమ్మలేం, ఢిల్లీకి నువ్వు కూడా వెళ్ళు. డివైసీ బట్టికి హైకమాండ్ ఆదేశం. ఖమ్మం పర్యటన రద్దు చేసుకొని ఢిల్లీకి పయనం. ప్రధాని మోడీని కలిసేందుకు తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ఎస్లో రేవంత్ రెడ్డి మూలాలు ఏమైనా జరగవచ్చని కాంగ్రెస్ భయపడిందా? రేవంత్ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా? ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడని అనుమానమా? సీఎం డిప్యూటీ ఇది ఒక వార్త కాదు, ఏం కథ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నోడు పోతాడు, నరేంద్ర మోడీని కలుస్తాడు. ఆర్ఎస్ఎస్ మూలాలుంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంతమందికి లేవు ఆర్ఎస్ఎస్ మూలాలు? అంటే అందరు పోయిరా? ఎందుకు ఇటువంటి వార్తలు రాసుకొస్తారో ఈయన భయపడి బట్టిన డిప్యూటీ సీఎంను పంపించారంట. ఇగో ఎఫ్ఆర్ఎం బిఎం గురించి ఎందుకు మాట్లాడలే? అప్పులు ఇయ్యమని అడగలే. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోమన్నాం. ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసిన సీఎం డిప్యూటీ. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమని అడిగాం. శ్వేతపత్రం గురించి ప్రధానికి వివరించాం. అప్పులు తెచ్చుకోవడం గురించి మాట్లాడలే. ప్రధానితో భేటీ అయిన తర్వాత రేవంత్ భట్టి ప్రెస్ మీట్. అరగంట పాటు ప్రధానితో సమావేశం. రేవంత్ భట్టికి కంగ్రాట్ చెప్పిన మోడీ. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 1,400 కోట్ల అప్పు, మరో 3 నుండి 5,000 కోట్ల తేవాలని ప్రయత్నం. 6 గ్యారెంటీల అమలు కోసం నిధుల సమీకరణ. ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ కనీసం నరేంద్ర మోడీ ముఖం చూడనికే భయపడ్డాడు. తెలంగాణ ప్రజలందరూ చూసారు, దేశం మొత్తం చూసింది. ఆడ నరేంద్ర మోడీ వస్తున్నాడు ప్రధానమంత్రి అంటే నేను ఫామ్ హౌస్లో ఉన్నా, నాకు నడుమును వస్తుంది, కాలును వస్తుంది, జ్వరం వచ్చింది, వీల్ చైర్లో పోవడం ఇవన్నీ చేసిండు కేసీఆర్. ఎందుకు అనవసరంగా మీరే ఇజ్జత్ తీసుకుంటారు. నేడు సింగరేణి ఎన్నికలు. పోటీలో 13 గుర్తింపు కార్మిక సంఘాలు. ఏఐటీసీ ఇది ఇక్కడ ఏఐటీసీ టీబీజీకేఎస్ మధ్య ప్రధాన పోటీ అంట. బొక్కేం కాదు, ఆడ పోటీ చేస్తలేరు. ఏం వార్తలు రాస్తారా నాయన? ఆడ ప్రధాన పోటీ టీబీజీకేఎస్ఆ? టీబీజీకేఎస్ ఏఐటీసీ ఒకటయ్యి ఐఎన్టీసీని ఓడగొడదామని చూస్తుంది. వీళ్ళిద్దరు ఒకటయ్యారు. వాళ్ళిద్దరూ ఐఎన్టీసీ ఒక ప్రత్యక్షంగా పోటీ చేస్తూ ఉంది. ఎంతసేపు ఉన్నాయి టీబీజీకేఎస్ ఏం చేయాలి? ఐఎన్టీసీకి పడే ఓట్లను చీల్చాలి. అధికారంలోకి వస్తారా? సింగరేణిలో గెలుస్తారా? టీబీజీకేఎస్కి సంబంధించిన ప్రధాన లీడర్ని రాజీనామా చేశారు. ఇంకా ఈయన దీనికి సంబంధించి టీబీజీకేఎస్ని పోయి భుజాల మీద వేసుకుని గెలిపించే అవకాశం ఉన్నది. ప్రారంభమైన ట్రాఫిక్ చలాన్లు ఇవి మొత్తానికి అన్ని ప్రధాన వార్తల్లో ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుకూల పత్రికల్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాగూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేపర్లేమో దీని మీద అప్పుల కుప్పగా చూపిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఎప్పుడు? ఇదే క్వశ్చన్ మార్క్. 9 తారీఖున అన్నారు, ఇప్పటివరకు ఎందుకు పడలేదు?
అనేది కొంతమేరకు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే 15,000 రూపాయలు అన్నాం కదా సంవత్సరానికి, కానీ ఇక్కడ మేము ఈ యాసంగి కాలం వెళ్ళాలి అంటే ఇప్పుడు 5,000 చాలా ప్రామాణికం అని చెప్పి విడుదల చేస్తున్నామని చెప్పి కొంతమందికి ఎకరా అర్ధెకరా ఉన్న వాళ్ళకి రిలీజ్ చేసి మిగతా వాళ్ళకు రిలీజ్ చేయకపోవడాన్ని, దానిపై సమీకరణలు జరుగుతున్నాయని, రివ్యూలు జరుగుతున్నాయని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా బీఆర్ఎస్కి ఒక పదునైన అస్త్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిజానికి రైతు బంధు గురించి క్లియర్గా వీళ్ళు చెప్పుకోలేకపోవడం, వాళ్ళు వాడుకోవడం దీని గురించి కూడా తెలుస్తూ ఉంది. చూడాలి మరి సింగరేణి ఎన్నికల్లో ఎవరు గెలవబోతారు. టీబీజీకేఎస్ వర్సెస్ ఏఐటీయూసీకి మధ్య పోటీ అని కొన్ని పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉంటే ఐఎన్టీయూసీకి జెన్యున్గా ఉడికి అక్కడ ఐఎన్టీయూసీకి ఏఐటీయూసీకి అక్కడ పోరు నడుస్తూ ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్నింగ్ వార్తలు. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ తెలంగాణ. ఎవరన్నా వైఆర్ టీవీ తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ కూడా, లైక్, షేర్ కూడా చేయండి.